వర్షాలు దంచుకొడుతున్నాయి. ఢిల్లీ, హర్యానాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షం కారణంగా హర్యానాలోని గురుగ్రామ్లో జనజీవనం స్తంభించింది. రోడ్లపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో గురుగ్రామ్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని చోట్ల రోడ్లు, కల్వర్ట్లు తెగిపోవడంతో వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి. అటు ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, బెంగాల్లో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు నగరాలు జలమయమయ్యాయి. ఢిల్లీని వర్షాలు వదలటం లేదు. రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో ఢిల్లీలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంతో పాటు శివార్లో కుండపోత భారీ వర్షం కురిసింది. రోడ్లపై నీరు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇళ్లకు వెళ్లేందుకు నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఇవాళ రేపు ఢిల్లీకి ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని ఢిల్లీ అధికార యంత్రాంగం పలు సూచనలు జారీ చేసింది. అటు ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా నగర వ్యాప్తంగా పలు అండర్ పాస్లను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అటువైపుగా వెళ్లే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. భారీ వర్షం నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఉత్తరాదిలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. యూపీ, ఉత్తరాఖండ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లో ఎడతెరిపి లేని వానలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ప్రజాజీవనం స్తంభించింది. ఉత్తరాదిని వదలని వర్షాలు. వెస్ట్ బెంగాల్లో భారీ వర్షాలకు అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. పలు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు బెంగాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది.